హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న వసతి దీవెన అనేది ఏదైతే ఉందో సో అది ఫీజు రియంబర్స్మెంట్ అన్నది వస్తుందా రాదా, సో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇస్తారా ఇవ్వరా, దానికి సంబంధించి వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే కొత్త సీఎం గారు అనేది వచ్చారు కదా, సో దాని నుంచి సో ఇప్పుడు ఏమన్నా చేంజ్ అవుతుందా లేదా, సో జేబీడీ లేదంటే సో ఇది మనకి అమౌంట్ అనేది ఇస్తారా ఇవ్వరా, ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుందా రాదా అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేయండి. అలాగే చాలా మంది పదే పదే మెసేజ్ అనేది చేస్తున్నారు అనమాట. లైక్ ఎలా అంటే మేము ఇట్లా జేబీడీ వస్తుందని లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ అన్నది వస్తుందని మేమైతే కాలేజ్లో జాయిన్ చేసాం, మాకైతే లాక్స్లో ఉంది కాలేజ్ ఫీజు అన్నది, సో మేమైతే కట్టుకోలేము, మాకు ఎలా భయ్యా అనేసి నాకైతే పర్సనల్గా చాలా మంది మెసేజ్ చేశారనమాట. సో దాని నుంచి దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకోండి. తెలంగాణలో ఏదంటే సో ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ముందైతే కేసీఆర్ అనేది ఉండే కదా, సో కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అంటే నేమ్ అనేది వేరేది ఉండేది. సో ఇప్పుడైతే నేమ్ అన్నది చేంజ్ చేసి ప్రెసెంట్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. సో అలాగే ఇప్పుడు కూడా ఏపీలో కూడా సో ఇప్పుడు ప్రెసెంట్ సీఎం జగన్మోహన్ గారు కాదు కదా, సో చంద్రబాబు నాయుడు కదా, సో దాని నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి నేమ్ అన్నది చేంజ్ చేసి చాలా చేంజెస్ అనేది తీసుకొని వచ్చి మనకైతే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ అయితే అందరికీ వస్తుంది, మీరేమి టెన్షన్ ఏం పడకండి. సో ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది, మీరు ఎలిజిబుల్ ఉంటే మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కగా ఇస్తారా లేదంటే లైక్ అంటే సో మేము లాస్ట్ ఇయర్ మేము జాయిన్ అయ్యాం, సో మాకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది వస్తుందా లైక్ జేబీడీ వస్తుందా అనేసి అడుగుతున్నారు. మీకైతే జేబీడీ అన్నది రాదు, బట్ జేబీడీకి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకే సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అప్డేట్ అనేది ఇస్తారో సో అవైతే ఇస్తారనమాట. బట్ మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది, బట్ నేమ్ ఏదైతే ఉందో అంటే గవర్నమెంట్కి సంబంధించి నేమ్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని చేంజ్ చేసి మనకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది కానీ బట్ నేమ్ అనేది చేంజ్ చేసి మనకు అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అందరికీ అమౌంట్ అనేది వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. సో దీనికి సంబంధించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ అ గ్రేట్ డే. సీన్ ద నెక్స్ట్ డే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.